ఈ కార్తీక మాసంలో మనం చేసుకుపోయేటువంటి ఈ సాయి సత్యవ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి లేస్తారు కదా. లేచిన తర్వాత వారు చతుర్దశి రోజు, కార్తీక శుద్ధ చతుర్దశి రోజు శివుడి దర్శనం కోసం వారణాసికి వెళ్తారట. వారణాసికి వెళ్తున్నటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువుకు ఒక సంకల్పం కలుగుతుందట. ఈశ్వరుణ్ణి 1000 కమలాలతో వారిని పూజించాలి. వారణాసికి ప్రయాణం అవుతూ ఉంటారు. మొత్తం భూమండలం అంతా చూస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు. ఎక్కడా కూడా కమలాలు కనిపించలేదు. ఇక లాభం లేదని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క నయనాలు కమలాల వలె ఉంటాయి కదా, ఒక కన్నును తీసి చేతబట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తను యాగం చేసి తన నేత్రాన్నే పుష్పానిగా సమర్పిస్తారు. అందుకు మెచ్చినటువంటి ఈశ్వరుడు తిరిగి శ్రీ మహావిష్ణువుకు ఆ కంటిని ఇచ్చి దానితో పాటు సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి రోజు కార్తీక శుద్ధ చతుర్దశి. ఎంత గొప్ప పర్వదినమో చూడండి. శ్రీ మహావిష్ణువుకు ఈశ్వరుడు ఆ రోజు విశ్వ ఆధిపత్యాన్ని అప్పగించినటువంటి రోజు. నారాయణుడికి ఈశ్వరుడికి భేదం లేదు, మేము ఇద్దరము ఒకటే అనేటువంటి దాన్ని సూచించినటువంటి రోజు కూడా కార్తీక శుద్ధ చతుర్దశి. ఆ రోజు మనం భీమాశంకరంలో సాయి సత్యవ్రతం, అదేవిధంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనండి. ఎవరైతే ఈ సాయి సత్యవ్రతాన్ని ఆరంభించారో, కొన్ని సంవత్సరాల పాటు ఏ గృహంలో అయితే సాయి సత్యవ్రతం నడిచిందో, భీమాజీ పాటిల్ గృహం నారాయణగావ్లో ఉంటుంది, షిరిడీకి సమీపంలో. వారి గృహంలో పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి వ్రతం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. అందుకనే ఈ 2 రోజులు చతుర్దశి, అదేవిధంగా పౌర్ణమి రోజు 2 రోజులు జరిగేటువంటి వ్రతానికి కేవలం 1116 దక్షిణ పెట్టడం జరిగింది.